హైదరాబాద్ లో గత ప్రభుత్వ మద్దతుగా సాగిన అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వింగ్ దూకుడుగా వివరిస్తుంది. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తుంది. తాజాగా అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కన్వెన్షన్ సెంటర్ మీద ఎప్పటి నుంచో కూడా వివాదాలున్నాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇదే విషయంపై మరింత సమాచారం వన్ టీవీ న్యూస్ కరెస్పాండెంట్ దేవా అందిస్తారు. దేవా, చెప్పండి, అక్కడ సమాచారం ఎలా ఉందో. లావణ్య, అక్కినేని నాగార్జున తమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అయితే నిర్మించారని పలువురైతే హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇక FTL పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అయితే తక్షణం కూల్చివేయాలని కూడా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు జనం కోసం అనే సంస్థ అయితే ఫిర్యాదు చేసింది. ఇక తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని కూడా హైడ్రాకు ఎప్పటి నుంచో ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. ఇక ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయాలని కూడా హైడ్రా కమిషనర్కు జనం కోసం అనే సంస్థ అయితే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఇక గతంలోనే దీనిపై చర్యలకు ఉపక్రమించారని, కానీ మధ్యలో ఆపేశారని, ఇప్పుడు దీని మీద దృష్టి సారించాలని కూడా డిమాండ్ చేస్తుంది. ఇది అక్రమ కట్టడం అనడానికి రుజువులు కూడా చూపిస్తుంది జనం అనే సంస్థ. ఇక నాగార్జున గతంలో ప్రభుత్వాధినేతలకు సన్నిహితంగా మెలగడం ద్వారా కన్వెన్షన్ సెంటర్కి ఇబ్బంది రాకుండా అయితే చూసుకున్నట్లు ఈ సంస్థ అయితే ఆరోపిస్తుంది. ఇక గండిపేట పరిధిలోని అక్రమణాలపై దృష్టి సారించిన హైడ్రా అక్కడ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేస్తుంది. ఇక ఈ క్రమంలోనే టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్పై కూడా హైడ్రాకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను అయితే ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇక పలువురు FTLలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అయితే కూల్చివేయాలని హైడ్రా కమిషనర్కు జనం కోసం అనే సంస్థ అయితే ఫిర్యాదు చేసింది. హైటెక్ సిటీ ప్రాంతంలో కానామెట్ రెవెన్యూ పరిధిలో 29 ఎకరాల 24 గుంటలకు పైగా విస్తరించి ఉన్న తమ్మిడి చెరువు కొందరు వ్యాపారి ప్రయోజనాల కోసం ఆక్రమణకైతే గురైంది. శిల్పారామం, శిల్పకళా వేదికలతో పాటు అనేకం ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చేసిన వాటి ఎదురుగా ఉన్న తమ్మిడి చెరువుపై దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును మాత్రం హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నిర్మించారని తెలుస్తుంది. ఇక దీనిపై మా జనం కోసం అనే సంస్థ అయితే ఫిర్యాదులు చేసింది. కాగా తమ్మిడి చెరువును పునరుద్ధరించాలని అనేక ఫిర్యాదులు చేసింది అని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ప్రతినిధులు హైడ్రా కమిషనర్కి అయితే ఫిర్యాదును అందజేశారు. ఇక ఈ విషయంపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. లావణ్య, కెమెరామెన్ సీన్తో దేవా, వన్ టీవీ న్యూస్, హైదరాబాద్.